ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక. ఏఐతో మానవాళికి ముప్పు లేదు, సాంకేతికత ఎంత ఎదిగినా మనుషుల చేతుల్లోనే కీ, కొలువులపై ప్రభావాన్ని ఇప్పుడే అంచనా వేయలేం, ఫేక్ల ప్రమాదం పొంచి ఉంది. ఈనాడుతో బాత్ వర్సిటీ శాస్త్రవేత్త డాక్టర్ హరీష్ తయార్ మూడభూషి. ఏఐ టెక్నాలజీతో ఇక్కడ మానవాళికి ముప్పు లేదన్నట్టుగా ఇక్కడ శాస్త్రవేత్త డాక్టర్ హరీష్ తయార్ మాడభూషి తెలియజేస్తున్నారు. ఈనాడుతో ఇంటర్వ్యూలో ఇక్కడ మాట్లాడడం జరిగింది. కొలువులపై ప్రభావాన్ని ఇప్పుడే అంచనా వేయలేం, ఫేక్ల ప్రమాదం పొంచి ఉంది. ఈ విధంగా ఇక్కడ టెక్నాలజీ ఎక్కువగా ఏఐ ద్వారా ఇక్కడ టెక్నాలజీ రావడంతో ఇక్కడ కొలువులు ఉద్యోగ అవకాశాలు తగ్గే అవకాశం ఉండొచ్చు అనే దాని మీద ఇప్పుడే అంచనా వేయలేమన్నట్టుగా చెప్పుకొస్తున్నారు. వేగంగా దూసుకెళ్తున్న కృత్రిమ మేధ ఏఐ ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలను ప్రభావితం చేస్తుంది. అది అందిస్తున్న సౌకర్యాలు చూసి ఆనందిస్తున్నా మునుముందు ఇది మనిషిని మించిపోతుందని, మానవాళికి ముప్పుగా పరిణమిస్తుందని ఆందోళన వ్యక్తమవుతుంది. మస్క్ జుకర్బర్గ్ లాంటి వారితో పాటు అనేక మంది శాస్త్రవేత్తలు కూడా ఏఐ పరిశోధనలను ఆపేయాలనే పిలుపునిచ్చారు. అయితే ఏఐ పనితీరుపై అధ్యయనం చేస్తున్న ఇంగ్లాండ్లోని బాత్ విశ్వవిద్యాలయం తాజాగా తీపి కబురు చెప్పింది. కృత్రిమ మేధతో మానవాళి మనుగడకు వచ్చిన ముప్పేమీ ఉండబోదని స్పష్టం చేసింది. ఏఐ ఎంత ఎదిగినా దాని తాళం చెవి మనిషి చేతిలోనే ఉంటుందని భరోసా ఇస్తుంది. అసోసియేషన్ ఫర్ కంప్యూటేషనల్ లింగ్విస్టిక్స్ ACL 2024 ఇటీవలి సమావేశంలో బాత్ విశ్వవిద్యాలయం అధ్యయన మోడల్స్ LLM వర్ధమాన సామర్థ్యాలపై ఈ అధ్యయనం సాగింది. ఇందులో కీలక పాత్ర పోషించారు మన తెలుగుదేశం డాక్టర్ హరీష్ తయార్ మాడభూషి. బాత్ వర్సిటీలో కంప్యూటర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్న ఆయనతో ఈనాడు ప్రత్యేక ముఖాముఖి. ముఖ్యాంశాలు. మరి అలాంటప్పుడు ఏఐ విషయంలో ప్రపంచవ్యాప్తంగా ఎందుకింత ఆందోళన, అనుమానాలు? డాక్టర్ హరీష్ ఈ విధంగా ఇక్కడ ఏఐతో ఇక్కడ ఏఐ సంస్థలో పనిచేస్తున్న ఇక్కడ దానికి సంబంధించి అసోసియేషన్ ఫర్ కంప్యూటేషన్ లింగ్విస్టిక్స్ ACL 2024 ఇటీవల సమావేశంలో బాత్ విశ్వవిద్యాలయం అధ్యయన ఫలితాలను వెల్లడించారు. ఇక్కడ పనిచేస్తున్న శాస్త్రవేత్త ఇక్కడ బాత్ వర్సిటీ శాస్త్రవేత్త డాక్టర్ హరీష్ తయార్తో మన ఈనాడు ఇంటర్వ్యూ చేసింది. ఇక్కడ ఏఐతో ఎలాంటి హాని ఉండదు అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ మానవాళికి ముప్పు లేదన్నట్టుగా చెప్పుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ముందు ఉద్యోగ అవకాశాలకు సంబంధించి ఎలాంటి ఇప్పుడే అంచనా వేయలేమన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏఐ సామర్థ్యాలను ఉద్దేశించి మానవ మనుగడకు ముప్పు లేకున్నా ఉద్యోగాల సంగతి. దురదృష్టవశాత్తు ఏ కొత్త సాంకేతికత వచ్చినా వాటి ప్రభావం కొలువులపై ఉంటుంది. అయితే ఈ ప్రభావం ఎలా ఉంటుందన్నది ఊహించటం అంత సులభం కాదు. అయితే ప్రస్తుత జనరేషన్ LLMలు మాత్రం అనేక రంగాల్లో పనితీరును వేగంగా మార్చివేస్తాయనటంలో సందేహం లేదు. అలాగని పాత పద్ధతులన్నింటినీ పూర్తిగా తొలగిస్తాయని కాదు. ఉదాహరణకు LLMలు ఎంత బాగా విషయాన్ని సేకరించినా ప్రజెంట్ చేసిన జర్నలిస్టులకు ప్రత్యామ్నాయం కాలేవు. వారు చేసే పరిశోధనాత్మక కథనాల్ని చేయలేవు. తమ పాఠకులకు కావలసినట్టుగా కథనాల్ని అల్లే తీరును అందుకోలేవు. ఎందుకంటే ప్రస్తుత LLMలు కొత్తవి, అవి ఎలా పనిచేస్తాయో మనకింకా పూర్తిగా అవగాహన లేదు. వాటిని అర్థం చేసుకోవాలంటే విస్తృతంగా పరిశోధనలు జరగాలి. అయితే LLMలు చాలా సంక్లిష్టమైనవి. సమీప భవిష్యత్తులో వాటిని పూర్తిగా అర్థం చేసుకోవడం మాత్రం కుదరకపోవచ్చు. ఇక్కడ ఏఐ మానవాళికి ఎలాంటి హానికరంగా ఉండదు అన్నట్టుగా తెలియజేసి శాస్త్రవేత్త. అదేవిధంగా ముఖ్యంగా ఎలాంటి టెక్నాలజీ వచ్చినా సాంకేతికంగా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు తగ్గే అవకాశం ఉంటుంది అన్నట్టుగా అంచనా వేస్తున్నారు. దానికి సంబంధించి ఎంత స్థాయిలో ఉద్యోగ అవకాశాలు తగ్గుతాయి అన్న ఆందోళన ఉన్నట్టు చెప్పుకోవచ్చు అన్నట్టుగా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఎంత టెక్నాలజీ పరంగా పనులు చేసినా అది జర్నలిస్టులకు ముంచి ఇక్కడ పనిచేయలేదు, అలాంటి సమాచారం సేకరించలేదు అన్నట్టుగా ఇక్కడ చెప్పుకోవచ్చు. ముఖ్యంగా జర్నలిస్టుల పదాన్ని వాడినట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ మనం కన్వెన్షన్ నేలమట్టం. తమ్మిడికుంటలో సినీ నటుడు నాగార్జునకు చెందిన కట్టడంపై హైడ్రా చర్యలు. శనివారం ఉదయమే కూల్చివేతలు ప్రారంభం. FTLలో ఉన్నందుకేనన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్. మాదాపూర్లో సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ను హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అధికారులు శనివారం ఉదయం నేలమట్టం చేశారు. తమ్మిడికుంట చెరువును ఆక్రమించి అనుమతి లేని నిర్మాణాలతో వ్యాపారం చేస్తున్నారంటూ హైడ్రా ఈ కూల్చివేత చర్యలు చేపట్టింది. ఉదయం ప్రారంభించి మధ్యాహ్నం లోపు ప్రధాన కట్టడాలను కూలగొట్టగా లోపు ప్రధాన
కూలగొట్టగా మధ్యాహ్నానికి హైకోర్టు స్టే ఉత్తర్వులు ఇవ్వడంతో అధికారులు వెనుదిరిగారు. తమ్మిడికుంటను ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ను నిర్మించినందున దాన్ని కూల్చేయాలంటూ రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, స్థానిక నేత కసిరెడ్డి భాస్కర్ రెడ్డి నుంచి అందిన ఫిర్యాదులపై హైడ్రా విచారణ చేపట్టింది. చెరువు పూర్తిస్థాయి నీటి మట్టం FTL బఫర్ జోన్లో కలిపి 113 కట్టడాలు ఉన్నాయని అధికారులు గుర్తించారు. వాటిలో అతిపెద్ద నిర్మాణమైన ఎన్ కన్వెన్షన్తో కూల్చివేతలను ప్రారంభించారు. ఉదయం 6 గంటలకే 2 బుల్డోజర్లు, 4 JCBలు, 10 DRF ట్రక్కులతో అధికారులు హైటెక్ సిటీ సైబర్ టవర్స్ కూడలికి చేరుకున్నారు. ఇంకా ఉదయం 6 గంటల నుంచే ప్రారంభమైన ఇక్కడ కూల్చివేతలు ముఖ్యంగా ఇక్కడ మాదాపూర్లోని ఇక్కడ చెరువు సమీపంలో ఉన్న ఎన్ కన్వెన్షన్ సినీ నటుడు నాగార్జునకు సంబంధించిన ఇక్కడ ఎన్ కన్వెన్షన్ ఇక్కడ చెరువు ఆక్రమించి కబ్జా చేసి ఇక్కడ బిజినెస్ చేస్తున్నారు అన్నట్టుగా కన్వెన్షన్ నిర్మించి అక్కడ బిజినెస్ చేస్తున్నారు సినీ నటుడు నాగార్జున అని ఇక్కడ ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫిర్యాదుతో ఇక్కడ ఈ చర్యలు ప్రారంభించినట్టుగా హైడ్రా కమిషన్ మనం తెలుసుకోవచ్చు. హైదరాబాద్ మాదాపూర్లోని తమ్మిడికుంట చెరువు పక్కన అధికారులు నేలమట్టం చేసిన ఎన్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఇక్కడ నేలమట్టం చేసినట్టుగా చూపిస్తారు. మొత్తం చెరువు పక్కకు ఆనుకుని ఉన్నట్టుగా మరి చూసుకోవచ్చు. మనం అంగుళం కూడా ఆక్రమించలేదు నాగార్జున. ఎన్ కన్వెన్షన్ పట్టా భూమిలో నిర్మాణం అయిందని, చెరువును అంగుళం కూడా ఆక్రమించలేదని సినీ నటుడు నాగార్జున శనివారం X వేదికగా ప్రకటన చేశారు. అధికారుల చర్యలు తమ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయన్నారు. స్టే ఆర్డర్లు, కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలు చేపట్టడం అంగుళం కూడా ఆక్రమించలేదని నాగార్జున రెస్పాండ్ కావడం జరిగింది. ఇక్కడ కూల్చివేతలకు సంబంధించి ఇక్కడ కోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఇక్కడ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అన్నట్టుగా ఇక్కడ నాగార్జున మాట్లాడుతున్నారు. అంగుళం భూమి కూడా ఇక్కడ నేను ఆక్రమించి కట్టడం చేయలేదు, ఇక్కడ నిర్మాణాలు చేపట్టలేదు, ఇక్కడ పట్టా భూమిలో నిర్మించుకున్నా అన్నట్టుగా చెప్పుకొస్తారు ఎన్ కన్వెన్షన్కు సంబంధించి నాగార్జున. నాదం చెరువు బఫర్ జోన్లో పల్లా విద్యా సంస్థల భవనాలు, పోలీసులకు AEE ఫిర్యాదు, కేసు నమోదు. రాష్ట్ర రాజధానిలో చెరువుల్లో నిర్మించిన భవనాలను హైడ్రా కూల్చివేస్తున్న వేళ బారసా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డికి చెందిన అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, గాయత్రి ఎడ్యుకేషన్ ట్రస్టుల భవనాలపై ఫిర్యాదులు రావడం చర్చానీయాంశమైంది. పల్లా రాజేశ్వరరెడ్డి మన బారసా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డికి చెందిన అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ కాలేజీలకు సంబంధించి ఇంజనీరింగ్ కళాశాలలు, మొత్తం విద్యా సంస్థల భవనాలన్నీ ఇక్కడ నాదం చెరువు బఫర్ జోన్లో ఉన్నాయన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ పోలీసులకు AEE ఫిర్యాదు, కేసు నమోదు చేశారు. ఇక్కడ అవి కూడా మరి కూల్చే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ మనం నిజంగానే ఇక్కడ హైడ్రా మరి బఫర్ జోన్లో ఉన్నట్టుగా అయితే మరి హైడ్రా కూల్చివేయాలి. ఏం జరుగుతుందో చూడాలి. పల్లా రాజేశ్వరరెడ్డికి సంబంధించిన కాలేజీలకు సంబంధించి రోగాలు లేకున్నా చికిత్సలు, నకిలీ బిల్లులు సృష్టించి CMRF సొమ్ము కొట్టేసేందుకు పన్నాగం. CID దర్యాప్తులో విస్మయకర అంశాలు వెలుగులోకి. రోగాలు లేకున్నా చికిత్సలు అందించి నకిలీ బిల్లులు సృష్టించి CMRF కింద ఇక్కడ సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇక్కడ మన హాస్పిటళ్ళు ఈ విధంగా రోగాలు లేకుండా తప్పుడు పత్రాలు సృష్టించి ఇక్కడ పైసలు వసూలు చేసుకుంటున్నట్టుగా చెప్పుకోవచ్చు ప్రభుత్వం నుంచి. CID దర్యాప్తులో విస్మయకర అంశాలు వెలుగులోకి వచ్చినాయట. CID దర్యాప్తులో ఈ విషయాలన్నీ బయటకు వచ్చినాయి అన్నట్టుగా మనం చూసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వోద్యోగులకు పెన్షన్ గ్యారంటీ, వేతనంలో 50% వచ్చేలా కొత్తగా UPS కనీసం 25 ఏళ్ళు సర్వీస్ ఉంటే వర్తింపు, మిగిలిన వారికి సర్వీస్ను బట్టి NPSలోని 23 లక్షల మందికి ప్రయోజనం. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం. కేంద్ర ప్రభుత్వోద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. భాగస్వామ్య పెన్షన్ పథకం UPS అమలు చేయాలని నిర్ణయించింది. దీనివల్ల కనీసం 25 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న ఉద్యోగులకు వేతనంలో 50% పెన్షన్ రానుంది. మిగిలిన వారికి సర్వీస్ను బట్టి పెన్షన్ వర్తిస్తుంది. కనీస పెన్షన్ రావాలంటే 10 ఏళ్ళు సర్వీస్ పూర్తి చేసి ఉండాలి. భాగస్వామ్య పెన్షన్ పథకంలో భాగంగా నేషనల్ పెన్షన్ సిస్టంలో NPS చేరిన 23 లక్షల మంది ఉద్యోగులకు ఈ కొత్త పథకం వర్తించనుంది. 2004 ఏప్రిల్ 1 తర్వాత సర్వీస్లో చేరిన ఉద్యోగులకు ప్రస్తుతం NPS వర్తిస్తుంది. వీరందరూ UPS పరిధిలోకి రానున్నారు. 2004 ఏప్రిల్ 1 తర్వాత సర్వీస్లో చేరిన ఉద్యోగులకు ప్రస్తుతం NPS వర్తిస్తుంది. వీరిద్దరూ UPS పరిధిలోకి రానున్నారు. ప్రస్తుతం UPSలో ఉద్యోగి జమ చేసే చందా ఆధారంగా పెన్షన్ వస్తుంది. అంతకుముందు చందాతో సంబంధం లేకుండా వేతనంలో 50% వరకు పెన్షన్ వచ్చేది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శనివారం సమావేశమైన కేంద్ర కేబినెట్ UPS విధానానికి ఆమోదం తెలిపింది. ఆ తర్వాత వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. UPS చందాదారులంతా UPSలోకి మారవచ్చు.
ఎన్పిఎస్ చందాదారులంతా యూపీఎస్లోకి మారవచ్చు. వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి 2025 ఏప్రిల్ 1 నుంచి యూపీఎస్లో అమల్లోకి వస్తుంది. 23 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు యూపీఎస్తో వివరాలు వెల్లడిస్తున్న కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఇక్కడ వేతనంలో 50% వచ్చేలా కొత్తగా యూపీఎస్ ఇక్కడ కొత్త కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ గ్యారంటీ పదవి విరమణ తర్వాత పెన్షన్ గ్యారంటీ వస్తుందంట. ప్రభుత్వం కొత్తగా ఉత్తర్వులు తీసుకొచ్చింది. ఇక్కడ ఇంతకుముందు లేకుండా ఇప్పుడు మళ్ళీ అమల్లోకి తీసుకొస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ వేతనంలో సగం 50% పెన్షన్ రూపంలో ఇవ్వబోతుంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అని తెలుసుకోవచ్చు. ఈ సందర్భం పునర్వినియోగ హైబ్రిడ్ రాకెట్ రూమి 1 ప్రయోగం విజయవంతం. పునర్వినియోగ హైబ్రిడ్ రాకెట్ రూమి 1 ప్రయోగం విజయవంతమైందంట. ఇక్కడ ఐకానిక్ వంతెనకు వచ్చే నెలలో టెండర్లు మంత్రి జూపల్లితో కేంద్ర మంత్రి. ఐకానిక్ వంతెనకు వచ్చే నెలలో టెండర్లు మంత్రి జూపల్లితో కేంద్ర మంత్రి తెలియజేసినట్టుగా చెప్పుకోవచ్చు. వంతెనకు సంబంధించి ఉల్లంఘనలకు అనుమతులు ప్రతి దశలోనూ అధికారుల సహకారం. జూబ్లీహిల్స్లో మల్టీపర్పస్ మెగా కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక. టౌన్ ప్లానింగ్ డైరెక్టర్తో సహా 4గురిపై చర్యలకు సిఫార్సు. ప్రతి దశలోనూ అనుమతుల ఉల్లంఘన జరిగింది. బంజారాహిల్స్ జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉన్న ప్రత్యేక నిబంధనలు ఉల్లంఘించి ఎక్కువ ఫ్లోర్లు నిర్మించుకోవడానికి అనుమతిచ్చారు. సెట్ బ్యాక్స్ను పట్టించుకోకుండా ఉన్న సెల్లార్ ఫ్లోర్స్ను స్టిల్ట్ ఫ్లోర్స్గా మార్చడానికి సవరించిన అనుమతిని ఇచ్చారు. జీవోలను తప్పుగా అన్వయించారు. ఉల్లంఘనలకు అనుమతులు అంట. ప్రతి దశలోనూ అధికారుల సహకారం. జూబ్లీహిల్స్లో మల్టీపర్పస్ మెగా కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక. టౌన్ ప్లానింగ్ డైరెక్టర్తో సహా 4గురిపై చర్యలకు సిఫార్సు. ఈ విధంగా అక్రమంగా అనుమతులు ఇచ్చారు. ఇక్కడ నిర్మాణాలు ఎంతవరకు ఎన్ని ఫ్లోర్ల వరకు నిర్మించాలో అంతవరకు కాకుండా ఇంకా అంతకు పైగా నిర్మాణాలు చేపట్టే విధంగా ఇక్కడ అధికారులు పర్మిషన్ ఇచ్చారు బిల్డింగ్ నిర్మాణాలకు అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ హైదరాబాద్లో జూబ్లీహిల్స్లోని మల్టీపర్పస్ మెగా కమర్షియల్ భవనాలకు ఇక్కడ అధికారులు తప్పుడు అనుమతులు ఇక్కడ ఇచ్చారన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆ అధికారుల మీద చర్యలు తీసుకుంటున్నట్టుగా ఈ సందర్భంగా టౌన్ ప్లానింగ్ డైరెక్టర్తో సహా 4గురిపై చర్యలు సిఫార్సు అవుతున్నాయి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నట్టుగా చెప్పుకోవచ్చు. వడ్డీల భారం తగ్గించండి, రుణాల పునర్వ్యవస్థీకరణకు సాయం చేయండి. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు ఉప ముఖ్యమంత్రి బట్టి వినతి. తెలంగాణలో గత భరాసా ప్రభుత్వం అధిక వడ్డీలకు తీసుకున్న రుణాలు ఇప్పుడు భారంగా మారాయని, దీన్ని తగ్గించుకునేందుకు వీలుగా రుణాల పునర్వ్యవస్థీకరణకు సాయం చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కోరారు. ఆయన శనివారం మధ్యాహ్నం ఇక్కడ కేంద్ర మంత్రిని కలిసి వినతి పత్రం సమర్పించారు. గత ప్రభుత్వం తీసుకున్న 31,795 కోట్ల బడ్జెటేతర రుణాలపై వడ్డీ రేటు 10.75% నుంచి 11.20% వరకు ఉంది. ఈ విధంగా గత ప్రభుత్వం చేసిన అప్పులకు రుణాలు వడ్డీ రేటు ఎక్కువగా ఉంది. ఆ వడ్డీ రేటును తగ్గించాలి, రుణభారం తగ్గించాలన్నట్టుగా ఇక్కడ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ని కలిసి డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క వినతి పత్రం అందజేయడం జరిగింది. ఇక్కడ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు పుష్పగుచ్చం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. విదేశాలకు వెళ్లే విద్యార్థుల్లో 37% 4 రాష్ట్రాల వారే, తెలుగు విద్యార్థులు 12.5%. ఎక్కువ మంది ప్రాధాన్యం అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్లకే. ఇండియన్ స్టూడెంట్ మొబిలిటీ నివేదిక వెల్లడి. ఉన్నత ప్రమాణాల చదువుల కోసం విదేశాలకు వెళ్తున్న భారతీయ విద్యార్థులు ప్రధానంగా 4 దేశాల వైపే మొగ్గు చూపుతున్నారు. సగం మంది అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్, యూకేకు వెళ్తుండగా ఇతర దేశాలకు వెళ్లే వారి సంఖ్య కూడా ఇప్పుడిప్పుడే పెరుగుతుంది. ఇక దేశవ్యాప్తంగా మహారాష్ట్ర, పంజాబ్తో పాటు తెలుగు రాష్ట్రాల నుంచే ఎక్కువ మంది విదేశీ విద్యకు మక్కువ చూపుతున్నారు. చదువుల్లో నాణ్యత, ఉద్యోగ అవకాశాలు, సాంస్కృతిక అనుకూలత వంటి అంశాల ఆధారంగా ఏ దేశం వెళ్లాలో నిర్ణయించుకుంటున్నారు. 2019లో 10.90 లక్షల మంది భారతీయ విద్యార్థులు విదేశాల్లో చదువుకోగా 2022లో ఈ సంఖ్య 11.80 లక్షలకు చేరింది. ప్రస్తుత వృద్ధి రేటు 8%. ఇలాగే కొనసాగితే 2025లో సుమారు 15 లక్షలకు చేరుకోనుందని అంచనా. యూనివర్సిటీ లివింగ్ అకామిడేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తన అనుబంధ సంస్థలతో కలిసి రూపొందించిన నివేదికల్లో ఈ వివరాలు వెల్లడించింది. ఈ విధంగా ఇక్కడ విదేశాలకు వెళ్లే విద్యార్థుల్లో 37% 4 రాష్ట్రాల వారే. ఈ విధంగా మన తెలుగు విద్యార్థులు అధిక శాతంలో ఇక్కడ విదేశాల్లో చదువుకుంటున్నారు. మొత్తం మీద 4 దేశాలకు ఇక్కడ కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్, అమెరికాలో ఎక్కువ చదువుకోవడానికి విదేశాల్లో ఇక్కడ మన తెలుగు విద్యార్థులు
ఆసక్తి చూపిస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఈ మధ్య ఇంకా ఇతర దేశాలకు కూడా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారని ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మొత్తం మీద ప్రతి సంవత్సరం విదేశాలకు వెళ్ళే విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నట్టుగా మనం తెలుసుకోవచ్చు. ఈ సందర్భం పెంపుడు శునకం నూరితో సోనియా గాంధీ ప్రేమను నూరిపోస్తుంది. పెంపుడు శునకంపై ఇన్స్టాగ్రామ్లో రాహుల్ పోస్టు. ఇక్కడ పెంపుడు కుక్కపై ఇక్కడ పెంపుడు శునకం నూరితో సోనియా గాంధీ ఇక్కడ పెంపుడు కుక్క పేరు నూరి అని పెట్టుకొని ఆమె ప్రేమ నూరిపోస్తుంది అన్నట్టుగా నూరి పేరుతోటి ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఆ వ్యాఖ్యలు యథాలాపంగా చేశా విచారం వ్యక్తం చేస్తున్న భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మహిళా కమిషన్ ముందు హాజరు. ఆయన్ను అడ్డుకునేందుకు మహిళా కాంగ్రెస్ నేతల యత్నం ఉద్రిక్తత. తాను యథాపలంగా అన్న మాటలు ఎవరికైనా మనస్తాపం కలిగించి ఉంటే విచారం వ్యక్తం చేస్తున్నానని మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్లినట్లు భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వడానికి ఆయన శనివారం హైదరాబాద్లోని బుద్ధభవన్లో రాష్ట్ర మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. సుమారు 2 గంటల పాటు కార్యాలయంలో ఉన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చట్టాన్ని వ్యవస్థల్ని గౌరవించే వ్యక్తిగా కమిషన్ ముందు హాజరు కావడానికి వస్తే దీన్ని కూడా మీడియాతో మాట్లాడుతున్న కేటీఆర్ చిత్రంలో సత్యవతి రాథోడ్, మాలోత్ కవిత, సవితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి తదితరులు. ఇక్కడ మహిళా కమిషన్ చైర్మన్ కలిసి ఇక్కడ మహిళలపై ఉచిత బస్సు ప్రయాణంపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఎవరైనా ఆయన క్షమాపణలు చెప్పడం జరిగింది. ఇక్కడ మహిళా కమిషన్ ముందు ఇక్కడ అన్నట్టుగా చూసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఆయన్ను అడ్డుకున్న కాంగ్రెస్ మహిళా నేతలు అన్నట్టుగా కూడా మనం చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.